27వ తేదీన మంగళవారం తెలంగాణ రాజధాని శివారులలోని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్వగ్రామమైన తొర్రూరు గ్రామంలో రహదారుల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమం ఉంటుందని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం బి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సిహెచ్ భాస్కరాచారి పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు తొర్రూరులో ఈ శంకుస్థాన కార్యక్రమం ఉంటుందని ఆయన వివరించారు. ఎల్బీనగర్ మరియు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ 4 లైన్ల రహదారుల విస్తరణతో ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మరియు తమ ప్రియతమ నేత మల్రెడ్డి రామిరెడ్డి వంటి ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు మరియు 2 నియోజకవర్గాల ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భాస్కరాచారి కోరారు. గత సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పరాజయం పాలు చేసి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగింది. అనంతరం దూకుడుగా వ్యవహరించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అభివృద్ధికి సంబంధించి కానీ మరోవైపు సంక్షేమానికి సంబంధించి కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మరికొన్ని పథకాలను కూడా అమలు చేసేందుకు ఒకవైపు నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా తనదైన శైలిలో రాష్ట్ర ఖజానాన్ని చక్కదిద్దుకుంటూ అయితే అప్రతిహతంగా ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అయితే గడిచిపోయింది. ఈ క్రమంలో ఆర్థికపరమైన సవాళ్లను మరోవైపు పరిపాలనాపరమైన వ్యవహారాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని చెప్పవాలి. ఆర్థిక అవసరాలు కావచ్చు, అభివృద్ధి అవసరాలు కానీ, ఇటు సంక్షేమ అవసరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఆయన ఉన్నంతలోనే అధికార పక్షాన్ని కానీ ఇటు ఖజానాను మదింపు చేసుకుంటూ అయితే తనదైన రాజకీయ చతురతతో పరిపాలనాపరమైన ఇబ్బందులను కూడా అధిగమించి ముందుకు సాగుతున్నారనే చెప్పవచ్చు. ఈ సందర్భంగానే హైదరాబాద్కు తెలంగాణ రాజధాని హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కావచ్చు, ఇటు ఎల్బీనగర్ నియోజకవర్గంపై కూడా ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు. ఇక్కడ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి చొరవ కూడా తీసుకుంటున్నారనే ప్రచారం అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంపై ఆయనకు ఎంతో అవగాహన ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ముఖ్యమంత్రి కాకముందు ఆయన వ్యవహరించారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్పై కూడా స్థానిక పరిస్థితులపై కూడా రేవంత్ రెడ్డికి అయితే ఎంతో అనుభవం ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అంటే జూలై 7వ తేదీన ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తొర్రూరులో ఉదయం 10:30 గంటలకైతే జరిగే ఒక మహత్తరమైన కార్యక్రమానికి సంబంధించి 383 కోట్ల రూపాయలని మంజూరు చేయడం ద్వారా మరోవైపు రేవంత్ రెడ్డి తన చతురతను చాటుకున్నారు. ప్రజల అభిమానాన్ని మాత్రం చూరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జూలై 7వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్వగ్రామమైన తొర్రూరులో జరిగే ఒక రోడ్ల ప్రారంభోత్సవానికి సంబంధించి కార్యక్రమం జరగనుంది. దీనికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా రాష్ట్ర రోడ్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి వంటి ప్రముఖులు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఇచ్చేస్తున్న నేపథ్యంలోనే అంతటా సందడి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి అయితే మల్రెడ్డి రామిరెడ్డి రాష్ట్ర రోడ్ కార్పొరేషన్ చైర్మన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసిన నిధుల నేపథ్యంలో జరుగుతున్న ముఖ్యంగా విశాలమైన రోడ్లు, అదేవిధంగా ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మరోవైపు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపే ప్రధాన రహదారులు కావడంతో ఈ రోడ్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని కూడా ఆయన తెలియజేశారు. ఈ 2 రోడ్లతో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా, మరోవైపు రంగారెడ్డి జిల్లాకు కూడా కనెక్టివిటీ పెరుగుతుందని, ఈ 2 నియోజకవర్గాలకు మహర్దశ పట్టుకుంటుందని కూడా ఈ సందర్భంగా మల్రెడ్డి రామిరెడ్డి తెలియజేశారు. ఒకవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ముఖ్యమంత్రి కాకుండా ఇటు దుద్దిల్ల శ్రీధర్ బాబు కావచ్చు, సంబంధిత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లోకల్ ఎమ్మెల్యే మల్రెడ్డి రామిరెడ్డి గారు, రంగారెడ్డి గారు వంటి ఇతరుల
సహకారంతో తాము ఈ కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నదని కూడా మల్రెడ్డి రామరెడ్డి తెలియజేశారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, పార్టీ నాయకుడు కావచ్చు, 2 నియోజకవర్గాల ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి రావాలని ఈ సందర్భంగా మల్రెడ్డి రామరెడ్డి బహిరంగంగానే విజ్ఞప్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ ప్రాంతంలో ప్రారంభిస్తున్న ఒక బృహత్తర కార్యక్రమం ఇదని ఈ సందర్భంగా మల్రెడ్డి రామరెడ్డి అయితే తెలియజేశారు.